దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 71. ముకుంద్ దగ్గర చిక్కుకున్న పల్లవి. తనని కాపాడేది ఎవరు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వెళ్ళేటప్పుడు ఆ డబ్బు తీసుకుని వెళ్దు గాని ముందు నన్ను సుఖపెడదు గాని పద అంటూ ముకుంద్ పల్లవి భుజం చుట్టూ చేయి వేస్తాడు. వాడి స్పర్శను ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఒక చేతిలో బ్రీఫ్ కేస్ని గట్టిగా పట్టుకొని వాడి నుంచి దూరం జరుగుతుంది. వాడది ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే హ్యాండ్ బ్యాగ్లో నుంచి పదునైన కత్తి బయటికి తీస్తుంది. వాడు ఆ కత్తి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటాడు. అప్పటి వరకు అణుచుకున్న కోపానికి స్వేచ్ఛనిస్తూ, నన్ను టచ్ చేస్తే నిన్ను పొడుస్తాను వెధవా అని కత్తి చూపిస్తూ అంటుంది. వాడు ఆ కత్తి చూసి భయపడుతూ, ఏంటి పల్లవి ఇదంతా అని అడుగుతాడు. నువ్వు గడపటానికి రమ్మన్న కానీ వస్తాననుకున్నావా? నా ప్రాణం మీదకి వచ్చినా నేను తప్పు చేయనురా. అందుకే నా ఐడియాతో నేను వచ్చాను. మర్యాదగా అడ్డు తప్పుకుంటే నేను వెళ్ళిపోతాను. కాదు కూడదు అని నా మీద చేయి వేయాలని చూస్తే నిన్ను పొడి చేసి వెళ్ళిపోతాను అని అంటుంది ఆవేశంగా. ఆ మరుక్షణమే వాడు రాక్షసంతో పకపక నవ్వుతుంటాడు. వాడు నవ్వటం షాకింగ్లా చూస్తుంటుంది. వాడు ఎందుకు నవ్వుతున్నాడో పల్లవికి అర్థం కావడం లేదు. వాడి నవ్వు చూస్తుంటే తన ధైర్యం సన్నగిల్లుతుంటుంది. వాడలా నవ్వుతూ ఉండగానే ఒక చేతిలో బ్రీఫ్ కేస్ని ఇంకొక చేతిలో కత్తిని గట్టిగా పట్టుకుని, ఎందుకురా అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. వాడు ఒక్కసారిగా నవ్వాపి, ఇప్పుడు నేను నిన్ను టచ్ చేయాలని చూస్తే నన్ను పొడి చేసి ఆ డబ్బుతో పారిపోవాలి అనుకుంటున్నావు అంతేనా అని అడుగుతాడు. అవును, నన్ను టచ్ చేస్తే చస్తావు అని అంటుంది కత్తిని చూపిస్తూ. ఒకవేళ అదే పని జరిగి నేను చచ్చిపోయాని అనుకో, కార్తీక్ 2 కోట్లు పోగొట్టుకొని పిచ్చోడైపోతాడు అని అంటాడు. వాడి మాటలకు నొసలు ముడిచి అర్థం కానట్టుగా చూస్తుంటుంది. నేను చెప్పేది నీకు అర్థం కాలేదు కదా అని అడుగుతాడు. కాలేదు, నేను వెళ్ళిపోతే ఈ డబ్బుతోనే వెళ్ళిపోతాను కదా అని అంటుంది. వైట్ పేపర్స్ ఉన్న ఆ బ్రీఫ్ కేస్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు పల్లవి అని అడుగుతాడు. వాడి మాటలకు ఆశ్చర్యపోతూ క్లోజ్ చేసి ఉన్న బ్రీఫ్ కేస్ వైపు చూస్తుంటుంది. నువ్వు నా దగ్గరికి వస్తావు అనగానే నేను కూడా నిన్ను నమ్మలేదు పల్లవి. అంత ఈజీగా నువ్వు లొంగే రకం కాదని నాకు తెలుసు అంటాడు ముకుంద్. వాడి మాటలకు భయపడుతుంటుంది. నువ్విలా ఏదో ఒక ఐడియాతో వస్తావని నేను ముందే గెస్ చేసే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఎంత జాగ్రత్తలో ఉన్నానో ఒకసారి ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూడు అని అంటాడు. వాడి మాటలకు భయపడుతూనే కత్తిని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని ఇంకొక చేతిలోని బ్రీఫ్ కేస్ని ఆ పక్కన ఉన్న బెడ్ మీద పెట్టి దానిని ఓపెన్ చేస్తుంది. పైన 500 నోట్లు కనిపిస్తుంటాయి. అవి చూసి వాడి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. వాడు నవ్వుతూ క్షణంలో దగ్గరికొచ్చి ఆ బ్రీఫ్ కేసులో ఉన్న నోట్లని చెరిపేసరికి పైన 500 నోట్లు కాగితాలు పెట్టి ఉంచి లోపల అన్ని వైట్ పేపర్స్ ఉంటాయి. అది డబ్బు కాదు అని తెలిసేసరికి పల్లవి హడిలిపోతుంటే, ఇప్పుడు చెప్పు, నన్ను పొడి చేసి ఈ వైట్ పేపర్స్ తీసుకుని వెళ్ళిపోతావా అని అడుగుతాడు. డబ్బు దక్కించుకోవాలని ఆశగా వచ్చిన పల్లవికి నిరాశ ఎదురవుతూ వాడి మీద పట్టరానంత ఆగ్రహం చూపిస్తూ, వైట్ పేపర్స్ పెట్టి ఎంత మోసం చేశావురా అని అడుగుతుంది. నాది మోసమైతే మరి నీదేంటి పల్లవి అని ప్రశ్నిస్తాడు. వాడి మాటలకు కంగారుగా చూస్తుంటుంది. నీ దగ్గరే తెలివి ఉంది అనుకున్నావా అని అడుగుతాడు. అప్పటికే పల్లవికి ఏసీలో కూడా చెమటలు పడుతుంటాయి. ఏదో ఒక రకంగా నువ్వు ఇక్కడికి వస్తే చాలు అనుకున్నాను. ఫైనల్గా నువ్వు ఇక్కడికి వచ్చేశావు. ఈ రూమ్లోకి వచ్చాక నన్ను కాదని నువ్వు తప్పించుకోలేవు. ఇక నన్ను అడ్డుకోవటం నీ తరం కాదు. ఇవాళ నీ కన్యత్వం నా చేతిలో కరిగిపోవాల్సిందే. మల్లె పువ్వులా ఉన్న నీ శరీరం నా చేతిలో నలిగిపోవాల్సిందే. మర్యాదగా నాకు సహకరిస్తే మంచిది,
లేదంటే బలాత్కారం చేసేనా నేను నిన్ను దక్కించుకుంటాను అంటాడు పొగరుగా. రేయ్, పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తా నిన్ను అంటూ కత్తి చూపిస్తుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది నేను కాదు పల్లవి, నువ్వు. అంత ఈజీగా నన్ను చంపేద్దామని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఈ పులిబోన్లోకి వచ్చిన పిల్లివి అని గుర్తుపెట్టుకో అని అంటాడు కోపంతో. వాడి మాటలకు పల్లవి భయపడుతుండగానే వాడు దగ్గరికొస్తాడు. కానీ ఆ క్షణం తన మానాన్ని కాపాడుకోవటానికి పల్లవి కూడా తెగించి వాడి కడుపున పొడవబోతుంది. వాడు సామాన్యుడు ఏమీ కాదు కాబట్టి పొడవనివ్వకుండా తన మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకుంటాడు. రే, వదలరా అంటుంది పల్లవి. వాడు తన చేతుల నుంచి కత్తి గుంజుకోవాలని చూస్తుంటాడు. వాడి నుంచి తప్పించుకోవాలని పల్లవి ప్రయత్నిస్తూ కత్తి దక్కించుకోవాలని చూస్తుంటుంది. ఇద్దరూ కత్తి కోసం పోరాడుతున్నారు. వాడు ఆవేశంగా కత్తిని గుంజుకొని పల్లవిని అవతలికి నెడతాడు. ఆ ఫోర్స్తో పల్లవి వెళ్ళి గోడకి కొట్టుకుంటుంది. తన నుదుటి భాగానికి దెబ్బ తగులుతుంది. పల్లవి ఆ నొప్పితో బాధపడుతూ గాయం దగ్గర చేయి పెట్టి చూసేసరికి రక్తం కనిపిస్తుంది. తను ఆ రక్తం చూసుకొని భయపడుతుండగాని వాడు చేతిలో ఉన్న కత్తిని అవతలకు పడేసి పల్లవిని చేయి పట్టి లాగి బెడ్ మీద పడేస్తాడు. తను వచ్చి ఆ పూలు పరిచిన బెడ్ మీద పడగానే తన గుండె అదురుతూ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంటుంది. ఎక్కడికి తప్పించుకుంటావు అంటూ తనని మళ్ళీ బెడ్ మీద పడేసి పశువులా తన మీద పడతాడు. తన నుదిటికి తగిలిన గాయం నుంచి రక్తం కారుతున్నా వాడు కాస్త కూడా కనికరించడం లేదు. వాడి కోరికను తీర్చుకోవడం కోసం తన బట్టలను చెరుపుతుంటాడు. వదలరా అంటూ పల్లవి వాడి నుంచి తన మానాన్ని కాపాడుకోవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటుంది. వాడు అంతకన్నా బలంగా ఉన్నాడు కాబట్టి వాడితో గెలవలేకపోతుంది. వాడి చేతిలో తన మానం ఎక్కడ పోతుందేమోనని హడలిపోతూ ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకుని వాడితో పోరాడుతుంటుంది. చెప్పాను కదా, నా దగ్గర నుంచి నువ్వు ఇవాళ తప్పించుకోలేవని, నిన్ను నాకు అర్పించుకోక తప్పదు అంటూ ముకుంద్ పైశాచికంగా తనతో ప్రవర్తిస్తున్నాడు. వాడి చేతిలో తన జీవితం నాశనం కాబోతుందని పల్లవికి అర్థమై ఏడుస్తూ వాడితో పోరాడుతూనే ఉంది. ఫ్లాష్ బ్యాక్. మైనాని బైక్ పార్కింగ్ చేయమని చెప్పి కార్తిక్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవ్వబోతుండగా, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ లక్ష్మి అక్కడికి వచ్చి, ఈ మంత్ది ప్రాజెక్ట్ ట్రాన్సాక్షన్ ఫైల్ చెక్ చేసి సైన్ చేయమని మీకు ఇచ్చాను కదా సార్, ఆ ఫైల్ ఇస్తే అకౌంట్ సెక్షన్కి ఆ ఫైల్ పంపిస్తాను సార్ అని అంటుంది. ఆ ఫైల్ చెక్ చేయమని అనంత్కి ఇచ్చాను లక్ష్మి, అతను ఇంకా ఫైల్ నాకు సబ్మిట్ చేయలేదు అంటాడు కార్తీక్. అవునా, ఫైల్ ఇంపార్టెంట్ సార్, ఆ ఫైల్ అకౌంట్ సెక్షన్కి పంపిస్తేనే రేపు స్టాఫ్కి కరెక్ట్ టైంకి శాలరీస్ సెండ్ అవుతాయి అని చెప్తుంది. 1 మినిట్, అతనికి ఫోన్ చేస్తాను, ఫైల్ ఏమైనా పంపించగలుగుతాడేమో అని కార్తిక్ అనంత్కి ఫోన్ చేస్తుంటాడు. అలా ఫోన్ ట్రై చేసి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లక్ష్మి అని అంటాడు. ఇప్పుడు ఎలా సార్, ఫైల్ లేకపోతే కష్టం కదా అంటుంది లక్ష్మి. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, అతని ఇల్లు దగ్గరే కాబట్టి ఇంటికి వెళ్ళి ఫైల్ రిసీవ్ చేసుకుంటానులే, డోంట్ వరీ అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి లక్ష్మి వెళ్ళబోతుంటే, నేను బయటికి వెళ్తున్నా లక్ష్మి, పల్లవి కూడా లేదు కాబట్టి మేము వచ్చే వరకు ఆఫీస్ చూసుకో అని అంటాడు. ఓకే సార్ అని లక్ష్మి చెప్పగానే కార్తిక్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి కార్తిక్ మైనా కారులో స్టార్ట్ అవుతారు. ఏంటో కార్తిక్, నేను శ్రీమాన్ ఒకే ఇంట్లో ఉన్నా ఏదో చాలా దూరం ఏర్పడినట్టుగా ఉంది. అసలు మాట్లాడేవాళ్ళు లేక లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నీతో చాలాసేపు టైం స్పెండ్ చేయాలని ఉంది అని చెప్తుంది. ఓకే మైనా, అనంత్ ఇంటికి వెళ్ళి ఫైల్ రిసీవ్ చేసుకొని ఆ తర్వాత నువ్వు ఎక్కడంటే అక్కడికి వెళ్దాము అని చెప్పి కార్తిక్ వెళ్తుంటాడు. కొద్దిసేపటికి మిడిల్ క్లాస్ అయిన అనంత్ ఇంటి ముందు కారు ఆపి ఇద్దరూ దిగుతారు. మేనేజర్ భార్యకి కూడా ఆరోగ్యం బాగలేదంట, ఎలాగూ వచ్చాం కదా, తనని చూసి ఫైల్ తీసుకుని బయలుదేరదాం పదా అని చెప్పి కార్తిక్ మైనా లోపలికి వెళ్ళేసరికి 8-10 సంవత్సరాలు ఉన్న పిల్లలిద్దరూ ఇంట్లో ఆడుకుంటూ కూర్చుంటారు.
ఇద్దరు పిల్లలు తప్ప ఎవరూ కనిపించకపోయేసరికి, మీ అమ్మ మీ నాన్న ఎక్కడున్నారు పిల్లలు అని అడుగుతాడు కార్తీక్. నమస్కారం సార్ అంటూ ఒక లేడీ గొంతు వినిపించేసరికి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. అనంత్ భార్య సంకలో మంచినీళ్ళ బిందె పట్టుకొని లోపలికి వస్తుంటుంది. కార్తీక్ తన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆవిడ బిందె పక్కకు పెట్టి, ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతాడు. నీకు ఆరోగ్యం బాగలేదని బెడ్ మీద ఉన్నావని అనంత్ చెప్పాడు. మరి నువ్వు అంటూ కార్తీక్ సందేహంగా అడుగుతుండగా, నా ఆరోగ్యం బాగలేకపోవడం ఏంటి సార్, నేను పుష్టిగానే ఉన్నాను కదా అంటుంది ఆవిడ. అవునా, మరి అదేంటి, నీకు ఆరోగ్యం బాగలేదని చెప్పి అనంత్ ఈ మధ్య ఎక్కువ లీవ్స్ పెడుతున్నాడు అని అడుగుతాడు కార్తీక్. మైనా కూడా అర్థం కానట్టుగా తన వైపు చూస్తుంటుంది. నాకు తెలీదు సార్, ఈ మధ్య ఆయన వాలకం చూస్తే నాకు కూడా అనుమానంగా ఉంది. ఆయన దగ్గర కట్టలు కట్టలు డబ్బులు కనిపిస్తుంటే ఈ డబ్బులు ఎక్కడివని అడిగితే మీరు శాలరీ పెంచారని చెప్తున్నాడు. మీరు ఆయనకి శాలరీ పెంచారా సార్ అని అడుగుతుంది ఆవిడ. అదేం లేదు, అతను సరిగ్గా ఆఫీస్కి రావడం లేదు, ఇక నేను శాలరీ ఎందుకు పెంచుతాను అంటాడు కార్తీక్. మరి ఆయనకి అంతగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడుగుతుంది ఆవిడ. అసలు ఇప్పుడు అనంత్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు కార్తీక్. రోజు ఫుల్గా తాగుతున్నాడు సార్, ఇప్పుడు కూడా ఈ దగ్గరలో ఉన్న బార్ షాప్లో సిట్టింగ్ వేస్తుంటాడు, రోజు అక్కడే తాగి చస్తాడు అని మొగుడిని తిడుతుంది. రాస్కెల్, అతను సరిగ్గా ఆఫీస్కి రాకపోయేసరికి పల్లవి మీద వర్క్ లోడ్ పడుతుంది అని తిడుతూ ఆ పక్కన ఫైల్ కనపడేసరికి దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ తీసుకొని, అసలు అనంత్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నేను వెళ్ళి కనుక్కుంటాను అని చెప్తాడు. కనుక్కోండి సార్, ఆ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎంక్వైరీ చేయండి, వాడికి కాస్త బుద్ధి చెప్పండి, రోజు తాగి వచ్చి నన్ను పిల్లలు చావగొడుతున్నాడు అని భార్య బాధపడుతూ చెప్తుంది. తన మాటలకు కార్తీక్ అనుమానపడుతూ, అసలు అన్ని డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనసులో అనుకొని, సరేనమ్మా అని చెప్పి పదామైనా అంటూ ఇద్దరు బయలుదేరతారు. కార్తీక్ ఆ బార్ షాప్ వైపు కార్ డ్రైవ్ చేస్తుంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళటం ఎందుకు కార్తీక్, మన ఇద్దరం టైం స్పెండ్ చేయాలి అనుకున్నాం కదా అంటుంది మైనా. నీకు తెలీదు మైనా, అతను కరెక్ట్గా ఆఫీస్కి రాకపోయేసరికి పల్లవి ఆఫీసులో చాలా ఇబ్బంది పడుతుంది, అసలు వాడి సంగతి ఏంటో తేల్చుకుందాం అని చెప్పి కార్తీక్ కొద్దిసేపటికి ఆ బార్ షాప్ ముందు కార్ ఆపుతాడు. కార్తీక్ మైనాతో కలిసి సిట్టింగ్ ఏరియాలోకి వెళ్ళేసరికి వాడు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఫుల్గా తాగుతూ కట్టలు కట్టలు డబ్బులు అక్కడ పెట్టి పేకాటాడటం కనిపిస్తుంది. ఆ డబ్బులు చూసి కార్తీక్ మైనా ఆశ్చర్యపోతుంటారు. వాడి వెనుకగా కార్తీక్ రాబోతుంటే, అసలు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంత్ అని వాళ్ళలో ఒకడు అడుగుతాడు. ముకుంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముకుంద్ అని ఓ పెద్ద ధనవంతుడిచ్చాడు అని మత్తులో చెప్తుంటాడు అనంత్. అది వినగానే కార్తీక్ అడుగులు అక్కడితో ఆగిపోతాయి. కార్తీక్తో పాటు మైనా కూడా ఆశ్చర్యపోతూ ఆగిపోతుంది. అతను నీకు ఇన్ని డబ్బులు ఇవ్వడం ఏంటి అని అడుగుతాడు ఆ వ్యక్తి. అదొక పెద్ద కుట్రలే, మా కార్తీక్ సార్ కొంప మునగపోతుంది, మీకది చెప్పకూడదు అంటాడు అనంత్. వారి డైలాగ్కి కార్తీక్ మైనా అర్థం కానట్టుగా మొహమొహాలు చూసుకుంటారు. ఓ, అయితే ఆ ముకుందుతో చేతులు కలిపి ఏదో దుర్మార్గపు పని చేశావన్నమాట, దానికతను నీకు డబ్బులిచ్చాడు అంతేనా అని అడుగుతాడు ఇంకొకడు. అవును అంతే అంటాడు అనంత్ ఆ మత్తులో నవ్వుతూ. కార్తీక్ కంగారు పడుతూ ఫాస్ట్గా వాడి దగ్గరకు వచ్చి వాడి జుట్టు పట్టుకుని పైకి లేపుతాడు. సడన్గా కార్తీక్ని అక్కడ చూసి అనంత్ భయంతో షాక్ అవుతుంటాడు. రేయ్, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే వీడితో పాటు మీరు కూడా తన్నులు తింటారు అంటాడు కార్తీక్ మిగతా వాళ్ళని ఉద్దేశించి. మనకెందుకు, వెళ్దాం పదండ్రా అని మిగతా అందరూ అక్కడి నుంచి జారుకుంటారు. మైనా వాణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా, ఆ ముకుందు నీకు ఇన్ని డబ్బులు ఇవ్వడం ఏంటి, అతనితో చేయి కలిపి నా కొంప ముంచటమేంటి, ఏం దుర్మార్గపు పని చేస్తున్నావురా అని కార్తీక్ ఆవేశంగా అడుగుతాడు. అబ్బే,
నాకేమి తెలీదు సార్ అంటాడు భయంతో తడబడుతూ. కార్తీక్ పిడికిలి బిగించి వాడి మొహాన గట్టిగా ఒకటిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అక్కడ పల్లవి పరిస్థితి ఏంటి? కార్తీక్ పల్లవిని కాపాడుకోగలుగుతాడా? కార్తీక్ 2 కోట్లు నష్టపోయినట్టేనా? ఈ పరిణామంతో కార్తీక్ పల్లవి మధ్య రాబోయే సన్నివేశాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.